హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. సైకాలజీ పేపర్ 1, పిల్లవాడి చాలక వికాసం దీనికి సంబంధించినది. ఆన్సర్ శారీరక వికాసం. ఒక పిల్లవాడు పాఠశాల నుండి ఇంటికి వెళ్ళగలడు, కానీ మీ ఇంటికి ఎలా వెళ్ళాలి అని అడిగితే జవాబు చెప్పలేడు. ఈ అబ్బాయి సంజ్ఞానాత్మక దశ. ఆన్సర్ మూర్త ప్రచాలక దశ. సినిమాకు తీసుకెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ పూర్తి చేయడానికి సిద్ధమయ్యే అబ్బాయి నైతిక దశ. ఆన్సర్ రెండవ దశ, పూర్వ సాంప్రదాయ స్థాయి. ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆన్సర్ శ్రమించడం వర్సెస్ న్యూనత. ప్రయోక్త వివిధ వయస్సులకు చెందిన పిల్లల సమూహాలను ఒకే సమయంలో పరిశీలించి వారి మధ్య గల భేదాలను గుర్తించే ఉపగమం. ఆన్సర్ పరిచ్ఛేద ఉపగమం. ఒక వ్యక్తికి ఒక రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు, అతను అందరికీ ఆ రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేదు అని అనడంలోని రక్షక తంత్రం. ఆన్సర్ ప్రక్షేపణం. వ్యక్తి తన స్వభావాన్ని తాను తెలుసుకోవడానికి సహాయపడే అంశం. ఆన్సర్ ఆత్మభావన. ఈ వికాస దశలో పిల్లల్లో పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది. ఆన్సర్ శైశవ దశ. ఆటంకాలను అధిగమించి అవసరాలను తీర్చుకోవడానికి జీవి కనబరిచే చర్యలలోని వైవిధ్యం. ఆన్సర్ సర్దుబాటు. కిరణ్కు స్నేహితులతో సినిమాకు వెళ్ళాలని ఉంది, కానీ ఇంట్లో తిడతారేమో అని భయం. ఇక్కడి సంఘర్షణ. ఆన్సర్ ఉపగమ పరిహార. గార్డెనర్ ప్రకారం చిత్రకారులు కలిగి ఉండే ప్రజ్ఞ. ఆన్సర్ దృశ్య ప్రాదేశిక ప్రజ్ఞ. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి. ఆన్సర్ 90 నుండి 110. గిటార్ వాయించడం నేర్చుకున్న వ్యక్తి ఫుట్బాల్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం. ఆన్సర్ శూన్య బదలాయింపు. ఎన్గ్రామ్స్ అనేవి.
ఆన్సర్ స్మృతి చిహ్నాలు. గృహం, బట్టలు అనేవి. ఆన్సర్ రక్షణ అవసరాలు. ట్రాఫిక్ లైట్లకు అనుగుణంగా వాహనాలు నడపడం అనేది దీనికి ఉదాహరణ. ఆన్సర్ ఉద్దీపన, విచక్షణ. సంహిత తాను చిన్నప్పుడు నేర్చుకున్న సంస్కృత శ్లోకాలను చెప్పడమే కాకుండా వాటి అర్థాన్ని కూడా వివరిస్తుంది. సంహిత కలిగి ఉన్న స్మృతి. ఆన్సర్ తార్కిక స్మృతి. భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం. ఆన్సర్ శీల స్థాపన. హెబ్బింగ్హాస్ విస్మృతిపై చేసిన ప్రయోగాలలో 6 రోజుల తర్వాత విస్మృతి శాతం. ఆన్సర్ 75%. క్రింది వారిలో సాంఘిక అభ్యసన సిద్ధాంతంతో సంబంధం లేనివారు. ఆన్సర్ బ్రూనర్. అభ్యసనం గురించి సరైన ప్రవచనం. ఆన్సర్ అభ్యసనం ఒక బదలాయింపబడే ప్రక్రియ. సామీప్య వికాస ప్రదేశం అనే భావన దీనికి చెందినది. ఆన్సర్ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం. డిస్ఫేసియా దీనికి సంబంధించినది. ఆన్సర్ భాషా సంబంధ భాషణ వైకల్యం. బోధన ప్రక్రియలో ఉపాధ్యాయుడు లక్ష్యాలను స్పష్టపరుచుకొని వాటిని ప్రవర్తనాంశాలుగా రాసుకోవడం ఈ దశలో జరుగుతుంది. ఆన్సర్ బోధనకు ఉపక్రమించే ముందుగా. విద్యార్థి తన సామర్థ్యానికి వేగానికి అనుగుణంగా అభ్యసించడానికి సహకరించే పద్ధతి. ఆన్సర్ కార్యక్రమయుత అభ్యసనం. హెర్బర్ట్ పాఠ్యపథక సోపానములలో మొదటిది. ఆన్సర్ సన్నాహం. టెలివిజన్ ద్వారా జరిగే బోధనలో సోపానాల సరైన క్రమము. ఆన్సర్ విద్యార్థులను సంసిద్ధపరచడం, కార్యక్రమాన్ని సమర్పించడం, పాఠ్య విషయాన్ని చర్చించడం, విద్యార్థులను పరీక్షించడం, పాఠ్యాంశాన్ని సమీక్షించడం. ఆన్సర్ ACBED. తల్లిదండ్రుల సంరక్షణ పొందే హక్కు బాలల హక్కులలో ఈ వర్గానికి చెందును.
ఆన్సర్ 1 మరియు 4. అభివృద్ధి చెందే హక్కు, రక్షణ పొందే హక్కు. ఈ రెండిట్లో ఏం రాసినా కానీ మార్క్ యాడ్ చేశారు ఫ్రెండ్స్. మూల్యాంకనం పరీక్షల గురించి NCF 2005 అభిప్రాయం కానిది. ఆన్సర్ మౌఖిక పరీక్షలను తొలగించడం. RTE 2009 ప్రకారం ప్రాథమిక స్థాయిలో 100% అందుబాటు అనగా. ఆన్సర్ ప్రతి ఆవాస ప్రాంతానికి 1 కిలోమీటర్ పరిధిలో ప్రాథమిక పాఠశాల అందుబాటు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.